మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమనపల్లి ఎర్రచెరువు ఆయకట్టు భూమి అన్యాక్రాంతమైనట్లు ఆకట్టు రైతులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలంపై కన్నేసిన కొందరు కాలువ ధ్వంసం చేసినట్లు రైతులు ఆవేదన చెందారు. వందలాది ఎకరాలకు జీవనాధారమైన ఎర్రచెరువు నీటి కాలువను రాత్రికి రాత్రే జేసీబీతో తొలగించి ఆనవాళ్లు లేకుండా చేశారని రైతులు మండిపడ్డారు. చెరువు నీటి ఆధారంగా 300 ఎకరాల్లో 2 పంటలు పండుతున్నాయి. యాసంగి పంటల కోసం అప్పులు తెచ్చి నాట్లు వేయగా ఇప్పుడు కాలువ లేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని గ్రామ రైతులు వాపోయారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఆయకట్టును కూల్చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మాది చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామ పంచాయతీలో ఉండబడే ఎర్ర చెరువు ఇది. నా పేరు తుమ్మల మహేందర్ రెడ్డి. ఇది దాదాపుగా 300-400 ఎకరాల ఆయకట్టుకు నీరు పారించడానికి ప్రభుత్వం ఈ ఇరిగేషన్ కాలువలను పెట్టడం జరిగింది. అది ఒక కాలువ ద్వారా మెట్ట ప్రాంతాలకు వాడుతూ ఉంటుంది. ఒక కాలువ ద్వారా మా గ్రామంలో ఉండబడే బూరుగు చెరువు ప్రాంతానికి నీళ్లు సప్లై చేయబడుతుంది. ఇంకో కాలువ ద్వారా ఎర్ర చెరువు ఆయకట్టుకు పారించబడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు ఇక్కడ ఉన్నటువంటి ఈ తూమును ఆనుకుని ఉన్నటువంటి ఈ మత్తడి కాలువను తీసేయడం జరిగింది. దానివల్ల రైతులకు 300 ఎకరాలకు నీళ్లు పడడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దీనిపై తక్షణమే ఇరిగేషన్ అధికారులు స్పందించి ఆ దుండగులపై కఠిన చర్యలు తీసుకొని మా ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తోకల మల్లేసు. అది సోమపల్లి గ్రామ పంచాయతీ చెన్నూరు మండలు. మాకేముందనంటే ఇప్పుడు ఇది ఎర్రచెరువు కాలువకు ఇప్పుడు ఎర్రచెరువు కింది పొలాలకు ఉండేది ఒకటి కాలువ, మెట్ట ప్రాంతాలకు ఇంకో కాలువ, ఇటు బూరు చెరువు పోయేది ఇంకో కాలువ. ఈ 3 కాలువలు ఉంటాయి. ఈ 2 కాలువలు తీసేసిండ్రు. అరెవరో గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు. సరే, వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా